హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర ఒకటి షిఫ్ట్ వీడియో ఉందండి, 2017 మోడల్. నేను డీటెయిల్స్ మీకు చూపిస్తుంటా చెప్తుంటాను, ఒకసారి మీరు ఒకసారి గమనించండి. మీకు కనుక ఒకవేళ వెహికల్ నచ్చినట్లయితే మాత్రం కాల్ చేయండి. అలాగే సార్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ మాత్రం వేయండి, కొంచెం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. లైక్ నలుగురు షేర్ చేయండి. స్కిప్ చేసి మాత్రం చూసి అడగకండి ప్లీజ్ డీటెయిల్స్ అనేవి, ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్పాలంటే చెప్పలేను. నేను ఏదన్నా క్లియర్గా చెప్తుంటాను, చేపిస్తుంటాను. రేటుకు మనకు ఎటువంటి సంబంధం లేదు సార్. నేనున్నా కానీ ఇంకొకటి విషయం ఏంటంటే, నేను ఇల్లున్నది ఏదో సేమ్ అదే మీకు చెప్తాను. నేను దేనికి ఆలోచించిన అవసరం లేదు సార్. ఏదైనా తప్పులు ఒప్పులు ఉన్నా కానీ మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు, మాట్లాడచ్చు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ప్రాబ్లం ఏం లేదు సార్, ఓకేనా. సరే లేట్ చేయకుండా ఒకసారి మీకు బయట నుంచి మొత్తం చూపిస్తే చూడండి. అండి మనం చెప్పిన వెహికల్ వచ్చేసి ఇదేనండి, షిఫ్ట్. ఇది వీడిఐ ఉంది, 2017 మోడల్ ఉంది. బయట ఎక్కడ చూసుకున్నా కానీ చిన్నగా టచ్అప్లు మాత్రం ఉన్నాయి సరే, టచ్అప్లు లేకుంటే ఏది లేదు. 2017 మోడల్ అంటే ఖచ్చితంగా ఉంటాయి. సరే మీరైతే ఒకసారి బయట నుంచి చూసుకోండి. దీని ప్రైస్ కూడా చెప్తున్నాను ఓనరు, నేను ప్రైస్ కూడా మీకు చెప్తాను. ఒకవేళ మీకు తక్కువ బడ్జెట్లో అనుకుంటే ఒకసారి నాకు కాల్ చేయండి సార్. అది తక్కువ ఎక్కువ అనేది నేను మీకు చెప్తాను నేను, ఓకేనా. ఎక్స్ట్రా ఫీడింగ్ అయితే స్క్రీన్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, మీకు అక్కడ స్క్రీన్ దగ్గర కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఓకే, ఇంటి పర్పస్ అయితే వాడుకోవచ్చు. చిన్నగా ఒక 5-10 వేల ఖర్చు మాత్రం ఉంటుంది సార్ ఇది. నేను ఇంత చెప్తున్నా ఎందుకంటే మీకు ఒకవేళ తీసుకోవాలనిపిస్తే నాకు కాల్ చేయండి. చూసుకోవచ్చు, వెనక సీట్స్ చూసుకున్నా ఇక్కడ డ్యామేజ్ ఏం లేవు, మీకు ఇది డైరెక్ట్ చూపిస్తున్నా చెప్తున్నా నేను. ఓకే, డోర్స్ విషయంలో చూసుకుంటే మాత్రం డోర్స్ మాత్రం ఇక్కడ చేంజ్ ఏం కాలేదు, మీకు అది డైరెక్ట్ చూపిస్తా. సరే మీకు ఒకవేళ తెలియకపోతే డైరెక్ట్ చెక్ చేసుకోండి. టచ్అవుట్ మాత్రం ఉంటే సరే చూసుకోవచ్చు. వెనక సైడ్ ఫస్ట్ అయితే మీరు ఒక్కసారి వెనక డిక్కీ నుంచి ఈ పట్టి అయితే చూసుకోండి, మీకంటే ఒరిజినల్ ఉందా లేదా తెలిసిపోతుంది. ఒరిజినల్ అంటే సార్ యాక్సిడెంట్ అయితే కాదు నేను చెప్తున్నాను, ఎందుకంటే మీకు ప్రతిదీ క్లియర్గా చెప్పినా కానీ నార్మల్గా లైట్గా తీసుకుంటారు కాబట్టి నేను అంతకుమించి ఏం చెప్పలేకపోతున్నా. చూసుకోవచ్చు, దీనిలో స్టెఫిన్ వచ్చేసి ఒక 50-60% కంటే ఎక్కువనే ఉంది సార్. నేను చెప్తున్నా 50-60% అని, ఓకేనా. అలవెల్స్ చూసుకోవచ్చు, ఇక్కడ స్టెఫిన్ మాత్రం ఉన్నది, బ్రిడ్జ్స్టోన్ టైర్ అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాక్ ఉంది. సరే, టచ్అప్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సార్, టచ్అప్ లేకుంటే ఏవి ఉండవు, మీరు అదొకటి గమనించుకోవాలి. నెక్స్ట్ సరే బీడింగ్ అయితే చెక్ చేసుకోండి సార్. బీడింగ్ దీనివల్ల మీకు అంటే ఎంతవరకు కరెక్ట్ ఉందా లేదని మీకు కూడా తెలుస్తాయి కదా, బీడింగ్ అయితే చెక్ చేసుకోండి, ఓకేనా. మీకు ఇదైతే చెప్పాలి, ఎందుకంటే దీనివల్ల లాభం ఉంటుంది కాబట్టి బీడింగ్ అనేది. సరే రీడింగ్ చూపిస్తా చూడండి సార్ ఒకసారి. రీడింగ్ వచ్చేసి 1,15,000 ఉందండి. ఇది మాత్రం ఒరిజినల్ ఏం కాదు, 100% చెప్తున్నా, మీరు అది గమనించుకోండి. అక్కడ ఒక కేర్ బ్యాగ్ ఉంది కదా, ఇక్కడ ఒక కేర్ బ్యాగ్ ఉంది, ఓకే. డోర్స్ మాత్రం చూసుకోవచ్చు, డోర్స్ మాత్రం రీప్లేస్ ఏం లేవు, ఓకే. బాండ్ చెక్ చేసుకోండి సార్. బాండ్ చెక్ చేసుకుంటే మాత్రం ఇక్కడ వరకు ఉంది, ఇది కొంచెం జంప్ మాత్రం అవుతుంది, ఒకటి గమనించుకోవచ్చు. ఈ కింద చిన్నగా డెంట్ ఉంది. సరే ముంగట చోపట్టి చెక్ చేసుకోండి సార్. చోపట్టి చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఇది ఆపరణ పిల్లలని మీరు ఆల్రెడీ చూపిస్తుంటారు కదా, ఒకసారి గమనించుకోండి. ఈ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనే ముందు ఏంటంటే మీరు కొంచెం ఒక వెహికల్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి, మీకు కొంచెం అవగాహన ఉంటుంది సార్. మీరు రమ్మంటే వచ్చం పొమ్మంటే పోయినట్టు కాకుండా ఒకసారి మీరు గమనించుకోండి సార్. మీకు అది మీకు ఖచ్చితంగా చెప్తున్నాను నేను, ఓకే. ఇందులో చూసుకుంటే కానీ ఎక్కడ కానీ లీకేజ్ కానీ డ్యామేజ్ ఏం లేదు. ఇక ఆయిల్ లీకేజ్ అంటే చూసుకోవచ్చు, మీకు డైరెక్ట్ చూపిస్తున్నా, ఇక్కడ కానీ ఏం లేవు. దీనికి ఆల్రెడీ టైమింగ్ ఇంజిన్ అనేది చేంజ్ అయింది, మీరు గమనించుకోవచ్చు. రీడింగ్ అయితే గ్యారెంటీ కానీ కూడా చెప్తున్నాను. సరే ఈ బాండ్ విషయానికి వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇంతకు ముందు కొంచెం బెండ్ లాగుండే, ఓకేనా. నేను మీకు అది గ్యారెంటీ చెప్తున్నాను. చిన్నగా టైం ఎక్కువ తీసుకొని చెప్తాను. హెడ్ లైట్స్ చూసుకున్న ఓకేనా సార్, చూసుకోవచ్చు. ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పనిచేస్తుంది. అట్లాగే ఇటు సైడ్ చూసుకున్నా కానీ హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ కూడా ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ అవుతుంది, మిర్రర్ సైడ్ కూడా ఓకే పనిచేస్తున్నాయి. సరే కండిషన్ అంటారా సార్, కండిషన్ అనేది 17 మోడల్ కాబట్టి మీరు గమనించుకోండి సార్, నేను అంతకు మించి ఏం చెప్పలేను. ఇది కూడా చూసుకోవచ్చు, ఇది కొంచెం బ్రేక్ అయింది. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ వచ్చేసి చెక్ చేసుకొని తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మీకు నచ్చి తీసుకోండి, నేను అది కూడా చెప్తున్నాను. నన్ను కూడా నమ్మకండి,
ఎందుకంటే నమ్మకము ఈ రోజులు నమ్మాలి, ఎవరు నమ్మాలో తెలియదు కాబట్టి చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది. నేను అదే చెప్తున్నాను, ఇక్కడ మాత్రం ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా మీకు ఇక్కడ చూపిస్తా, చూసుకోండి. ఇది ఓకేనా, చూసుకోవచ్చు. ఓకే సార్, నేనైతే రీడింగ్ పరంగా చెప్తున్నాను, రీడింగ్ మాత్రం ఒరిజినల్ లేదు సార్. దీని ప్రైస్ చేసి 5,20,000 చెప్తున్నాడు, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, మీరు మాట్లాడుకోవచ్చు సార్. ఇక్కడ గ్లాస్ సీసీ ఉంది, ఓకేనా. ఇది బి సిరీస్ ఉంది, ఇది కూడా సేమ్ బి సిరీసే ఉంది. బ్యాక్ సైడ్ తీసుకున్న సేమ్ బి సిరీసే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇటు సైడ్ చూపిస్తుండీ, ఇది కూడా సేమ్ బి సిరీస్ ఉంది. ముంగటి ఒకటే మాత్రం చేంజ్ అయింది, మిగతా అన్నీ ఓకే ఉన్నాయి, ఓకేనా, చూసుకోవచ్చు. సరే, అలాగే మీకు ముంగట చూసుకుంటే మాత్రం 100% టైర్ ఉంది సార్, ఇది చూసుకోవచ్చు. ఇది కూడా 100% ఓకే ఉంది టైరు. వెనక కూడా 4 టైర్లు మాత్రం ఓకే ఉన్నాయి సార్, ప్రాబ్లం ఏం లేదు, మీరు గమనించుకోవచ్చు, చూసుకోవచ్చు. మీకు వాళ్ళ ఇంట్రెస్ట్ అనిపిస్తున్నా రండి, ప్రాబ్లం ఏం లేదు. నేను కూడా ఎక్కువ లేట్ చేయకుండా చెప్పేస్తున్నా, ఓకేనండి. నేనైతే వెహికల్ కండిషన్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇంటి కోసం వాడుకోవడానికి అయితే పర్వాలేదు, మరీ అంత రఫ్గా వాడిన వెహికల్ ఏం కాదు. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ, దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. నేను ఉన్న చెప్పేస్తున్నాను, 2017 మోడల్ వీడియో ఇది. నెక్స్ట్ వచ్చేసి దీని టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి సార్, కొత్త టైర్లే ఉన్నాయి, 100% ఉండే టైర్స్కి ఏం ప్రాబ్లం లేదు. దీని ప్రైస్ వచ్చేసి 5,20,000 చెప్తున్నాను, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా వెహికల్ నచ్చితేనే వచ్చి చూసుకోండి, దానికి ప్రాబ్లం ఏం లేదు. టచ్అప్లు మాత్రం అయినాయి సార్, అవి చిన్న చిన్న టచ్లు మాత్రం ఉంటాయి, టచ్అప్ లేకుండా మాత్రం ఏది ఉండదు. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా ఉంది, ఒకటి సార్ చూసుకొని కొంచెం కూడా చెప్తున్నాను, ఓకేనా. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్, మన వీడియో కనుక నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్. జై జవాన్, జై కిసాన్.